గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి. మీరు బ్రహ్మానందం గారు, మీరు బాబు మోహన్, ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు ఆ రోజు ముగ్గురు ఉండేవాళ్ళం అండి. కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేవి. ఎందుకంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండేవాడు. మీరు అబ్జర్వ్ చేశారు, హీరో పక్కన సపోర్టింగ్ కమెడియన్ లాగా హీరో పక్కన ఉండేవాడు. మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది. తర్వాత బాబుమోహన్ అటాచ్ అయ్యాడు, ఇద్దరం కలిసిపోయాం. బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది. అవునండి, ముగ్గురం కలిసిన్నా ఏదైనా ఒక సినిమాలో 2 సీన్లు సీన్లు అట్లా ఉంటుంది తప్ప బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు దొరకలేదు. ఉండేవి కాదు. మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారండి? ఒక ఎస్వి రంగారావు, ఒక నాగభూషణం గారు, ఆ సిరీస్ లో కనుక మిమ్మల్ని తీసుకుంటే, ఒక సత్యనారాయణ గారు, మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు? దానికి సమాధానం ఒకటి చెప్పనండి. చెప్పండి. ఓ రోజు చాలా టైర్ అయిపోయానండి. ఆ రోజు బాగా ఒళ్ళంతా అలసిపోయినట్టు అయిపోయింది. మా అబ్బాయి వచ్చి పడుకునేవాడికి 11:30, 12 అయింది రాత్రి. ఈ రూమ్లోనే ఇక్కడే నేను ఇంట్లో కూర్చున్నాను, వాడు అట్లా కూర్చున్నాడు. తొందర పడుకోండి, పొద్దున్న 5 లేవాలి, బెంగళూరు వెళ్ళాలన్నాడు. ఏంట్రా మరి ఇవాళ ఏంటో బద్ధకంగా ఉందిరా, 2 గంటల నా నిద్ర లేకుండా చేస్తాం, ఫ్లైట్ అంటే 2-3 గంటల ముందు లేవాలి, ఎలా రా అబ్బాయి అనుకుంటున్నా అని అన్నా. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారన్నాడు. నాకేం తెలియదురా అన్న. అదే మీ సక్సెస్ అన్నాడు. ఓకే, మీ గురించి మీకేం తెలియకపోవడమే మీ సక్సెస్ అన్నాడు. అది మీ దానికి సమాధానం. అదే మీరు చాలా తెలివితేటలుగా చెప్పారు దీన్ని. అది మంచి సందర్భమే అన్డౌటెడ్గా. ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా, మీ కాంబినేషన్స్ అన్ని నేను బాగా ఫాలో అయినవాడిని. మీరు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, అందరినీ, ఈవి సత్యనారాయణ గారు రావడం, మళ్ళీ ఆయన కెరీర్ కూడా జారడం లాస్ట్ డేస్లో, ఇవన్నీ చూశాను నేను. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మీదంతా కూడా గుడ్డెద్దు చేతిలో పడిందని అలా వెళ్ళిపోతున్నారు, అంతా వెళ్ళిపోయారు. మీ మీద మీకేమీ ప్రాపర్ ఇది లేదు. కానీ మీరు అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్ళి పేక కోసేసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అవతల వాళ్ళు అది పట్టుకుని, బాబాయ్ కోట మమ్మల్ని ఎంత మాట అన్నాడు అసలు. ఏమండి, అడిగేవాళ్ళేమో ఎలా అడుగుతారు, కోటగారు జోక్ చెప్పండి, అమ్మి జోక్ చెప్పండి, అది మా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు, ఆనందిస్తారు. మరి ఏమన్నాను, ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నా అనుకోండి, ఏమైనా కోట అసలు ఏంటి అట్ట కూర్చొని ఏమైనా అర్థం ఉందా, నున్న చోట ఇట్టగా అంటారు. ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటేనేమో. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది నా మాట. అవును, లౌక్యంగా అయితే చెప్పడం, చాటుకెళ్ళి మాట్లాడటానికి దరిద్రం ఉండదు నా దగ్గర. డైలాగ్ బాగా, ఈ డైలాగ్ బాగా చెప్పలేదు, రాసాయంగా ఉందని చెప్పేసి. అవును, నేను అలాంటి చాలా సందర్భాలు నేను చూశాను లొకేషన్స్లో. మీరు అనడం, వాళ్ళు దాన్ని అవన్నీ నేను చూశానండి. బట్ వాళ్ళు కూడా పాపం కోటగారు చెప్పాయంటే ఏదో ఉంది విషయం అనుకుంటారు తప్ప, అంటే నేను పర్సనల్ క్యారెక్టర్ గురించి పెద్ద మాట్లాడినండి. అంటే 10 మంది ముందు విమర్శించడం అట్టని చేయను. అదే మామూలుగా